గిరిజామను జయనాట్య రాజా ఉత్సాహముతో గిరిపై వెలసిన మాపై పోలుచునే ఉత్సాహముతో గిరిపై వెలసిన మాపై మమకారముతో మొదలెడితిమి నాటక అలాగే రాజ జయమిరువారా जय भीम लक्ष्य मंडल के ఏమీ లేదండి. అది ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారు. తెల్లారింది ఇప్పుడే కదా, అప్పుడే మన బెడ్రూమ్ టైం అయిందా? అబ్బా, మీకు ఎప్పుడు బెడ్రూమ్ గొడవే. అయినా మీకు ఇంకా ఇంత వయసు వచ్చిన చిలిపితనం పోలేదేంటి? లక్ష్మి, ఈరోజు మన ఇంటికి జితేంద్ర వస్తున్నాడు. అతనికి మన జానకి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయాలి. త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం. ఏమండి, మన ఇంట్లో ఇంత కార్యం పెట్టుకొని మీరు నాకు ఇప్పుడా ఇంత ఆలస్యంగా నాకు చెప్పడం? ఇంతకు ముందే వస్తున్నానని చెప్పాడు. అవునా? వచ్చేవారిని కాదనడం భావ్యమా? చూడండి, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. మన జానకి ఎంతో అదృష్టవంతురాలు. దాన్ని ఒక ఇంటి దాన్ని చేస్తే ఆ తర్వాత మన బాధ్యత తీరిపోతుంది. ఇక అప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు. ఆ పెళ్లి సంగతి సరే, మరి మన సంగతి ఏమిటి? అబ్బా, పెద్ద బాబు లెజెండ్ ఎగ్జామ్స్ రాయడానికి స్కూల్ కి వెళ్ళాడు. అది చిన్న బాబు సూర్య నిద్రపోతున్నాడు. మరి ఈ లోపు అమ్మాయి గారు మా మీద కాసేపు దయ చూపిస్తే. కాసేపు అర్థమైంది. ఈ రోజు నా టిఫిన్ ఏమిటో తెలుసా? ఏంటండి? నీ తేనె పెదవులపై వేడి వేడి ముద్దులు. ఆహా, అవన్నీ ఇప్పుడేం కుదరవు. అయినా ముద్దులంటూ మొదలుపెట్టి మీరు ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికో అంటే గుర్తొచ్చింది, మన బెడ్రూమ్ లో ఉన్న రాత్రి తెచ్చిన మల్లెపూలు త్వరగా రమ్మని గోల చేస్తున్నాయి. మల్లెపూలా?
వామ్మో! వాటి వాసన తగిలిందంటే ఇక మీరు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తారు. నా వల్ల కాదు బాబు. నీ వల్ల కాదంటే ఎలా? మరి ఏం చేయమంటారో చెప్పండి. కాసేపు కాసేపు 4 ముద్దులు పెట్టి తీసుకోండి. ములుకు ములుకు సిలకాను నీకా పదవే కొరకా ములుకు ములుకు సిలకాను నీకా పదవే కొరకా కొనిదల బారి కొడుకా నీ కపుడే అంతటి తుడుకా ఏమైతో నిన్ను చూసాక ఎదురెంత మనసాయనగా యువవ ఎనకే పడక కొంచెమా గరకొత పెళ్లి కోడాక ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీలొల్లి చెల్లదు రోయికి నా చేప పిల్ల ఓరమ్మ గొరవది ఎరగాయో ములుకు ములుకు సిలకాను నీకా పదవే కొరకా కొనిదల బారి కొడుకా నీ కపుడే అంతటి తుడుకా రోటి కప్పడా లైఫే నీది రోజు నాయిస్ రేంజే నాది నీకు నాకు ప్యారంటే పరిహాసం రాచిన్నా 100 టన్నుల ఒమరే ఉన్నా ఒప్పు సొప్పుల శిల్పం నువ్వా రిస్కులేని నిష్కంటే తుల్లుండది నాకైనా ఏ సొగసైనా సరితూగైనా ఎవరెస్తురు నేనేగా నే చుట్టుకొస్తా దిగి వస్తారే ఏంజల్స్ ఏకంగా ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీలొల్లి చెల్లదు రోయికు నా చేప పిల్ల అంతవరకు వెళ్ళిపోకు అందరయ్యో ఈ సరుకు రాడి పిట్టలా ఓడి పెంచి హిప్ హాప్ స్టెప్పులు నేర్చి రెచ్చిపోరికి పెంచే వేస్తే రీచవదేవంట కోరుకున్నది దొరికే దాకా స్పీడ్ బ్రేకర్ లేదే ఇంకా గోళ్ళు ఎప్పుడు మిస్ అవ్వదనే కాలం వేశాక ఆగల్లే క్యాయమ క్రేజీగా నువ్వు చేయకు భేజా ఫ్రై ఏదేమైనా ఏం జాతకమేనే పడ్డా నీ వెనక కోడి పిల్ల నువ్వు తెల్లాడిల్లి తెల్లవావే తెల్లవారే కల్లా ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీలొల్లి చెల్లదు రోయికు నా చేప పిల్ల
ఎవరక్కడ? నమస్తే కొండారెడ్డి. దొంగ నమస్కారాలు వద్దు జితేంద్ర. మీ బావ ఏం చేసినాడో తెలుసా? ఎలక్షన్లో మా శివారెడ్డికి పోటీగా ఒక చిత్తు కట్టుకోవాలనుకుని ఒక చెత్త నా కొడుకు సీటు ఖాయం చేసినాడు. నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు. వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుని 30 తెప్పలు పడ్డాయినా సీటు నా కొడుకు దగ్గర చెయ్యాలి. నాయనా వీరి మధ్య వల్లేదంటే మన ఒంట్లో ప్రాణించేది సీమనెత్తురు ఆ లక్ష్మీ నరసింహ గారి తలక నీకు కానుకగా ఇస్తాను. కొండారెడ్డి ఆవేశపడకండి. ఆ లక్ష్మీ నరసింహ మహా మండి కట్టు. ఆ తిమ్మింగళాన్ని పట్టుకోవడానికి ఆ దగ్గర ఒక పెద్ద చేప వేస్తాను. తర్వాత వాడే మన దారికి వస్తాడు. నువ్వు ఏం చేస్తావు? ఎట్లా చేస్తావు? నాకు అనవసరం. సీటు నా కొడుకు దక్కాలి. సీఎం రేసులో ఉన్నవాడికి సీటు దక్కపోతే ఇక ఈ కొండారెడ్డి బతకడు. బతికినా ఆడదాని లెక్కే. ఆవేశపడుకు నాయనా. అవసరమైతే ఈవీఎంలు టాపరింగ్ చేసైనా సరే ఎమ్మెల్యే గెలుస్తా. సీఎంలందరినీ నా వైపు తిప్పుకుంటా. సీఎం రేసులో ముందుంటా. నువ్వు సీఎం అయితే చూడాలనేరా నా కోరిక. జితేంద్ర నా కొడుకు సీఎం సీటు దక్కినందుకు ఈరోజు మనం అందరం పార్టీ చేసుకుందాం. ఏ పలుకులు చలక
నమస్కారం బావ. లక్ష్మి, మీ అన్నయ్య వచ్చాడు, మజ్జిగ తీసుకురా. జానకి పిల్లలు బాగున్నారా అన్నయ్య? బాగున్నారమ్మా. అలాగే అన్నయ్య. ఏమండి, మీరు అన్నయ్య మాట్లాడుతూ ఉండండి, నేను వెంటనే వచ్చేస్తాను. అలాగే లక్ష్మి, నువ్వు వెళ్ళు. ఏం పని మీద వచ్చావు? అదే బావ, కొండారెడ్డి ఎమ్మెల్యే సీటు గురించి నిన్ను అడగడానికి వచ్చాను. జితేంద్ర, నా చెల్లెలు నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? బుద్ధిగా కాపురం చేసుకుంటావని. 3 పిల్లల్ని కన్నావు, సంతోషంగా బ్రతుకు. కాదు, నేను కల్తీ సారా కాస్తాను, నకిలీ మందులు తయారు చేస్తా, కోట్లు సంపాదిస్తానంటే మాత్రం తలకాయలు తీస్తా. లక్ష్మీనరసింహ, ఈ జిల్లాలో నన్ను పేరు పెట్టి పిలిచిన మొట్టమొదటి మగాడివి నువ్వే. అయినా భరిస్తాను. ఎందుకో తెలుసా? నా తోడబుట్టిన దానికోసం. జితేంద్ర, నువ్వు కోరుకుంటే నా 100 ఎకరాలు వాటా అయినా ఇస్తాను. కానీ జనాన్ని తొక్కేస్తా, అర్థంగా ఎదిగేస్తానంటే మాత్రం ఊరుకోను. బావా, నేను ఆ కొండారెడ్డికి మాట ఇచ్చాను. పలుకుబడితో ఆ శివారెడ్డి సీటు వచ్చేలా చేస్తానని వాగ్దానం చేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే నా స్టేటస్ ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. నీ స్టేటస్ కోసం నా అమాయక జనానికి అన్యాయం చేయమంటా? నీ పాపులారిటీ కోసం రిజర్వేషన్ కోటాలో మంజూరైన ఎమ్మెల్యే సీటును అమ్ముకోమంటావా? ఛీ! తప్పుడు సలహాలు చెప్తే తోలు ఒలిసేస్తా. నువ్వు తోలు వలుస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి నేను మామూలు వాడిని కాదురా, మహా చిత్తుల మారిని. నేను చీర జాకెట్ కట్టుకొని తిరగట్లేదు. మరి ప్రావశ్యత ఈ జితేంద్ర అంటే నీకు అర్థం కావటం లేదు. ఏ జితేంద్ర, నీ తప్పుడు నిర్ణయాలతో కోట్లు సంపాదించాలనుకునే మానుకో, లేదా నువ్వు తయారు చేస్తున్న మందుల ఫ్యాక్టరీలోని నేను సమాధి కడతాను. నీ చెల్లికి మౌనాన్ని కూడా చూడకుండా నన్నే అవమానిస్తావా? నన్ను కాదని నీ చెల్లి ఎలా సుఖపడుతుందో నేను చూస్తా. చెల్లెలి సెంటిమెంట్ తో ఆయింట్మెంట్ రాయాలని చూస్తున్నావురా? రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, నాకు నా బ్లడ్ లో ఉందిరా, బ్లడ్ ఫుల్. లక్ష్మీనరసింహ, నువ్వు నా బిజినెస్ చెప్పుకోవచ్చు, కానీ ఈ చిత్తుగాని ఏం చేయలేవు. మా ఏరియాలో నాతో గొడవపడి చచ్చిన వాడికి మెడలో దండ, వాడి పెళ్ళానికి 100 ఇవ్వటం ఆనవాయితీ. అదే కొద్ది నీకు కూడా పడుతుంది. దమ్ముంటే నన్ను గెలువు. నాతోనే పంతాలు దిగుతావురా? Hey!
ఏమిటి లక్ష్మి, ఏమిటి హడావిడి? ఆ అది ఈ రోజు మన లెజెండ్ పుట్టినరోజు కదా, అందుకని నేను గుడికి వెళ్ళి లెజెండ్ పేరున అర్చన చేయించుకొని వచ్చానండి. లక్ష్మి, పొద్దస్తమానం పూజలు చేసి మరీ ఆ దేవుడికి రెస్ట్ లేకుండా చేస్తున్నావు. అబ్బా, మనకి ఇంత ఐశ్వర్యం, ఆనందం, కష్టం, సుఖం అన్నిట్లోనూ ఆయన తోడుంటున్నారు. అందుకు మనం ఆయనకి ఆ మాత్రం పూజలు చేయకపోతే ఎలా చెప్పండి? ఆ దేవుడి సంగతి సరే, మరి ఈ అర్ధనారేశ్వరుడి సంగతి ఏమిటి? ఏం చెయ్యాలో చెప్పండి. చెప్పమంటావా? ఆ కంచపట్టు చీరలు కదిలి వచ్చిన కనకదుర్గలా ఉన్నావు, నడిచి వచ్చిన మధుర మీనాక్షిలా ఉన్నావు. ఇంకా నయం, బెజవాడ కనకదుర్గంలా ఉన్నాను అనలేదు. లక్ష్మి, మనకిద్దరు పిల్లలు పుట్టిన నీలో ఉన్న పెళ్లి కళ ఇంకా తగ్గలేదు. నువ్వు ప్రతిరోజు కొత్త పెళ్లి కూతురులా ముస్తాబై నా ముందు నుంచుంటే నేను శోభనమ్మ పెళ్లి కొడుకులా నీ కోసం రోజు రోజుకి రెచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి అయ్యగారు, మళ్ళీ ఒక్కసారి చెప్పండి. మళ్ళీ దేనికైనా ముహూర్తం పెట్టారా ఏంటి? ఏం చేయమంటావు మరి? నీ అందం నన్ను కట్టిపడేస్తుంది. కలువ పువ్వు లాంటి నీ కళ్ళు, మందారం లాంటి నీ బొగ్గలు, తేనెలూరే నీ పెదవులను చూస్తుంటే కనువు తీరా కౌగులించుకోవాలి. అమ్మో చాలండి, మళ్ళీ ముద్దులంటూ మొదలుపెట్టి మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. అయినా అంటే 25 ఏళ్ళకే అయినా అంటే ఎలా? ఇంకా 60 ఏళ్ళు కాపురం చేయాల్సిన వాళ్ళం. ఇటువంటివన్నీ తప్పదు మరి. అబ్బబ్బా, నీకు నేను బెడ్రూమ్ దాకొద్దు కానీ సరిపడా ముద్దిస్తాను, అలాగేనా? తప్పుతుందా? అమ్మాయి గారు ఆర్డర్ వేశాక శిరసా వహించాల్సింది. వదలండి, చిన్నబాబు నిద్రపోతున్నాడు, లేవగానే టిఫిన్ రెడీ చేయాలి, మిమ్మల్ని ఆఫీస్ కి పంపించాలి, ఇంట్లో చాలా పనులున్నాయి. ఉండండి, వస్తాను. అవన్నీ కుదరవు, మన పని అయిన తర్వాతనే రా. నా వేడి వేడి 4 ముద్దులు. జూమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని కోరిక రగిలిందిలే. నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. కస్మని పిల్లగాలి నిప్పులా అంటుతోంది, తీయని కానుక దొరికిందిలే. నీవే నా ప్రేమములే, నీకేలే అందుకో ప్రేమ గీతం. జూమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది.
వాలిపోవాలి కసుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది మంచల్లే కరగాలి మురికాలు సెల ఏరల్లే ఉరకాలి యవ్వనాలు మంచల్లే కరగాలి మురికాలు సెల ఏరల్లే ఉరకాలి యవ్వనాలు పువ్వుల్లో దాగున్న అందాలనే మన ముందుంచే గంధాలుగా జూమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది కసుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది రే నరసింహ రారా బయటికి. కొండారెడ్డి, కర్నూలు కొండారెడ్డి వచ్చినాడు, బయటికి రారా. కొండారెడ్డి కొడుకు శివారెడ్డి వచ్చినాడు. ఆరుదల్లా లోపల ఏం చేస్తున్నావురా? రారా బయటికి. ఆ కమిటీ వాళ్ళు ఎవరు? ఈ బాక్స్ కింద పడేటట్టుంది. అసలు ముందుగా ఎవరైనా కమిటీ వాళ్ళు లైట్లు ఏమో కదా మొత్తం నెట్టుకుంటున్నారు. కమిటీ వాళ్ళు ముందుకు రావాలి. ఎవరు మీరు? మర్యాద మా మాట వినని వాడికి మేము ఇచ్చేది మర్యాద కాదు, మరణ తాంబూలం ఇస్తాం. నీ మొగుడిని బయటికి రమ్మని పెద్ద సీమంద్ర సింహంల పోయాడు. వాడికి చిట్టి పట్టడానికి కొండారెడ్డి కొడుకు శివారెడ్డి వచ్చినాడు అని చెప్పు. చూడండి, కొండారెడ్డి అయినా శివారెడ్డి అయినా ఆ సింహాన్ని ఏమీ చేయలేరా. చేతులైతే నమస్కరించు, లేదంటే చేతులు ముడుచుకొని కూర్చోండి. మాటలు జారుతున్నావు. నేనెవరినో తెలుసా? కొండారెడ్డి, కర్నూలు కొండారెడ్డి. కొండల్లో పిండి చేయగల సత్తు ఉన్నాండి. ప్రత్యర్థి గుండెల్లో ఆ ఇల్లు పరిగెత్తించే కట్టుకుండే నా కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేస్తాడా నీ మొగుడు? అంత మనగోడా? చూడు శివారెడ్డి, నా మొగుడు మగాడే కాదు, మొనగాడు కూడా. అది తెలియకుండానే కోనసీమ నుంచి, కర్నూలు నుంచి కోనసీమ వరకు
ఈ శివారెడ్డి అంటే కేవలం చిన్న పిల్లలు మొదలుకొని వయసు పైన ముసలిళ్ళ వరకు చిక్కురు మనకుండా నిద్రపోతుంది. నాకంట పద మనగాడు బతికి బట్టల పొరపాటు పడుతున్నావు శివారెడ్డి. తాటి చెట్టు తన్నేవాడు ఉంటే దాని తల తన్నేవాడు ఉంటాడు. అయినా నా భర్త సింహం ముందు నీ పులిగాండిపులు దేనికి పనికిరావు. వచ్చిందంటే నీకు నుండి వెళ్ళిపోండి. వెళ్తాంలే, వెళ్ళే ముందు మేమేంటో నీ మొగుడికి తెలియాలి కదా. అందుకే 10 తరాల వాళ్ళు కథలుగా చెప్పుకునేలా చరిత్ర సృష్టించిపోతాం. చరిత్ర గురించి మాట్లాడొద్దు. చరిత్ర అంటే మాదే. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే. మీరంతా బురద జాతి. ఓ వచ్చినావా సింహేశ్వర, నీకోసమే ఎదురు చూస్తుండా. ఎప్పుడు వస్తావా? చేతిలో ఎప్పుడు దిక్కులేని సంవత్సరం. నన్ను చంపడం మీ వల్ల ఏమవుతుందిరా? నన్ను చంపాలని ఎంతో మంది ఎన్నో ఏళ్ళుగా పగటి కలలు అంటున్నారు. వాళ్ళందరినీ కాలగర్భంలో కలిపేసిన చరిత్ర నాది. ఈ సీమాంధ్రలో ఉన్న 24 జిల్లాల్లో ఏ జిల్లాకు రమ్మంటారో చెప్పండి, ఒక్కడనే వస్తా. ఏమన్నా పట్టకుండా చంపేస్తా. నువ్వు చంపేది? నువ్వేమన్నా పెద్ద నరసింహావతారం అనుకుంటున్నావా? చంపేస్తా, నరికేస్తానని కారు కోతలు కూస్తున్నా. కాళ్ళు చేతులు నరికి తలకాయ మాత్రమే తీసుకెళ్తా. నీ మొన్నాన్ని మహారాష్ట్రానికి పంపించి కృష్ణా నది పుట్టిన మహాంబలేశ్వరులా కలిపేస్తా. ఈశ్వరుడు, పరమేశ్వరుడు, నందేశ్వరుడు, త్రికోటేశ్వరుడు, 5 కొడుకులు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయేవాడు చంపేవాడే గాని చచ్చేవాడు కాదని మరి పెట్టాడు మా నాన్న నరసింహని. కొడకల్లారా, పెడితే ఏ ముఖ్యవడదో తెలుసుకోవడానికి వారం టైం పడుతుంది. ఏ నరసింహ, నువ్వు జనాన్ని చంపగలవేమో గాని ఈ కొండారెడ్డిని చంపలేవురా. నేను కనిసైగ చేస్తే కత్తిగా పోటీ పడిచిపోతారా నా మనుషులు. లక్ష్మీ నరసింహ, నేను చెప్పేది విను. నీ సీఎం కు ఫోన్ కలుపు. కర్నూలు టికెట్ నాకే కల్పం కావాలా, లేదంటే నువ్వుండు, నీ సీఎం ఉండు. నోటు జింక ముందు పోదు, సింహం ముందు కాదు. గేటు కూడా దాటనవుడు. రేషారట నీలాంటి ఫ్యాక్షనిస్టుల్ని అసెంబ్లీ పంపిస్తే ఏం చేస్తావురా? కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటావు, ముఖ్యమంత్రి పదవి కొట్టేస్తావు. అంతే కదరా నీ ప్లాన్? శివారెడ్డి, మాటలతో కాలయాపన అనవసరం. నేను ఇంతసేపు మాట్లాడిందే లేదు. పక్క స్టేట్ మినిస్టర్లకి సలహాలు చెప్పేటండిరా నేను. అలాంటిది వీడి సలహా మనకండిరా. ఏం చేయమంటావు నాయనా? వీడి లక్ష్మీ చౌర్యాన్ని మానవంగా చేయమంటావా, లేక గొడ్డలు తీసి నడి బజార్లో నిలబెట్టమంటావా? నా కొడకల్లారా, నోరు జారారు, నోట్లో 4 ఉండవు. మీలాంటి తప్పుడు పని చేసే తప్పుడు నా కొడుకుల్ని శ్రీశైలం మల్లన్న క్షమిస్తాడేమో, తిరుపతి వెంకన్న క్షమిస్తాడేమో, ఏ లక్ష్మీ నరసింహ క్షమించాడు. నరకండ్రా నా కొడుకుని.
మొగుడు పోయాడు, నువ్వు రాయక్కడికి. ఎవరు రాజేంద్ర చచ్చారు. ఏమై కంపౌండర్, టైం 10 అవుతుంది, పేషెంట్లు ఒక్కడో రాలేదు. కొంపదీసి ఊర్లో అందరు పోయారా ఏంటి? చిచ్చి, అదే పనులకు పోయారా? అదేమి లేదు సార్, మీరు వచ్చారని. ఏమై కంపౌండర్, ఎవరు పేషెంట్ వచ్చినట్టున్నారు చూడు. నువ్వు మగ పేషెంట్వా ఆడ పేషెంట్వా? ఒకటే నొప్పి, తట్టుకోలేకపోతున్నా. అబ్బా, ఎన్నాళ్ళకి నా పంట పండింది, ఇంతకాలానికి నాకు సరైన పేషెంట్ దొరికింది. నీ పంటి నొప్పి నేను తగ్గిస్తానుగా. ఏంటి నువ్వు తగ్గించేది? నా కత్తిరా నువ్వు ఏడ పెడతావో, నువ్వు ఏడ దూరుపుతావో నాకు తెలీదా ఏంటి? డాక్టర్ గారు, డాక్టర్ గారు, నాకు ఒంటి నొప్పి బాగా ఎక్కువ అంటే ఎక్కువ అయిపోతుంది. మీరు తొందరగా చూడండి. నీకు నేను బాగా చూస్తానుగా.
ఈ జబ్బుకి నా దగ్గర మందు ఉంది. పందుల పాలెం పక్కన పాక వేసుకుని కాటి పాక దగ్గర ఉంది. ఆ కాటిపాపు ఎక్కడున్నాడో ఏమో, వాడు పిండాకుడు ఆడు దినం. అమ్మా నాయనా ఈడు దినం చెయ్యో అయ్యో. కంపౌండర్ ఏంటి గొలుగుతున్నావు? అదే అదేం లేదు సార్, మీరు దగ్గరుండి బాగా దోసి బాగా పెట్టి పంపిస్తారని నేను అంటున్నాను సార్. కాంపౌండర్ ఆ, మీ డాక్టర్ గారికి సరిగ్గా కనపడగట్లేదు. నువ్వైనా చూడు. ఆహా. ఆ, చూస్తా చూస్తా ఆగు. నువ్వు కొంచెం ఈ పక్కకు వస్తే నేను చూస్తా. ఆ, చెచ్చే ఉండి మీలాంటి హాస్పిటల్ వీల్లేదు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వీల్లేదు. నీకు దగ్గరుండి అన్ని టెస్టులు చేస్తాను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. కొడుకు ఏం పర్లేదు. అయిపోవచ్చింది. డాక్టర్ గారు, నాకు పంటి నొప్పి అయితే మీరు ఏం చూస్తున్నారు? ఏం లేదు, నీకు ఫుల్ బాడీ చెకప్ చేస్తున్నాను. కింద పైన మొత్తం చూస్తేనే కదా పిల్లలు బయట ఉండేది లేదో తెలిసేది.
అత్తరు సాయిబు అత్తరు సాయిబు అత్తరు సాయిబు అత్తరు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చిందే అత్తరు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చిందే చూపులతోనే గుండెల మెత్తని చూదులు గుచ్చిందే అత్తరు సాయిబు రారా అందగాడా రారా అత్తరు సాయిబు మిస్ వరల్డ్ కప్పులు చేసుకో మిస్ అయి తిరిగొచ్చా మిస్ వరల్డ్ కప్పులు చేసుకో మిస్ అయి తిరిగొచ్చా అక్కడ చూపని అందం ఒకటి నీకే చూపిస్తా బంగారు కోటు దుబాయ్ సేటు చెయ్యే పట్టిందో బంగారు కోటు దుబాయ్ సేటు చెయ్యే పట్టిందో ఆజా బుల్బుల్ దుబాయ్ లేపుకు పోతానంటుందో అందరి మొగుళ్ళు పిహెచ్డి చేసి డాక్టర్లు అవుతుంటే అందరి మొగుళ్ళు పిహెచ్డి చేసి డాక్టర్లు అవుతుంటే పిహెచ్డి చేసిన నా మొగుడు ఈతల పడుతుండే అందరి మొగుళ్ళు బెజవాడెళ్ళి బిజినెస్ పెడతంటే అందరి మొగుళ్ళు బెజవాడెళ్ళి బిజినెస్ పెడతంటే బెజవాడెళ్ళిన నా మొగుడు బేవార్స్ అయ్యిందే అత్తరు సాయిబు అత్తరు సాయిబు అత్తరు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చిందే అత్తరు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చిందే చూపులతోనే గుండెల మెత్తని సూదులు గుచ్చిందే Wow, fun.
హలో ఏంజల్, తెలుగు ఆడపడుచులా ఉన్నావు. నిండా 16 ఏళ్ళు కూడా ఒంటి మీదకి వచ్చినట్లు. ఎవరు మీరు? చూస్తుంటే మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉన్నారే. నేను మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉండడానికి ప్రభాస్ కాదు, రియల్ లైఫ్ హీరో ప్రభాస్. మహేష్ బాబులాగా హైట్ గా ఉన్నారు, రానాలాగా రఫ్ అండ్ టఫ్ గా ఉన్నారు. నేను మగధర సినిమాలో కాలబైను కార్డియార్, నిండా 25 ఏళ్ళు నిండని కత్తి లాంటి కుర్రోడిని, చాక లాంటి చిన్నోడిని. అబ్బబ్బో, చూడటానికి చురకత్తులాగా ఉన్నాయిలే మీ మాటలు కూడా. అది కూడా మీరు చెప్పింది కూడా 100% కరెక్ట్ అండి. చూడు డార్లింగ్, నేను నీకు నచ్చితే నాకు ఓకే చెప్పు. అబ్బో అంత లేదు, నా కలల రాకుమారుణ్ణి నేనెప్పుడూ ఎతికేసుకున్నానులే. సరే నేను వస్తా, బాయ్. ఈ అందాల రాశి ఎవరో గాని మతి పోగొట్టేలా ఉంది. ఇలాంటి ముద్దుగుమ్మ నా పక్కనుంటే ఎంతో బాగుండు. ఐ లవ్ యూ. వచ్చి చెప్పేస్తున్నాయి ఫీలింగ్ ఫీలింగ్ వచ్చిందాయి ఫీలింగ్ ఫీలింగ్ వచ్చి చెప్పేస్తున్నాయి ఫీలింగ్ ఫీలింగ్. చిల్లటే ఓసారి కోటే ఓసారి చాటుమాటుగా చెయ్యటే ఓసారి పూరటే ఓసారి నిగడటే ఓసారి సాదా సీదా చీర కట్టటే ఓసారి ఒళ్ళు ఇసుకుంటే ఓసారి ఓసారి ఇల్లు చెప్పుతుంటే ఓసారి ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి పట్టుండై ఫీలింగ్ వచ్చి వచ్చి తప్పేస్తుండై ఫీలింగ్ ఫీలింగ్ వచ్చుండై ఫీలింగ్ వచ్చి వచ్చి తప్పేస్తుండై ఫీలింగ్ ఫీలింగ్. రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు పైన తోటి సమట నువ్వు తుడుచుకున్నప్పుడు దండానని సొక్కారేస్తున్నప్పుడు నీ ఒంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు రెండు చేతులెత్తి చుట్టూ మించినప్పుడు జండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్ ఫీలింగ్స్ వచ్చిందాయి ఫీలింగ్స్ వచ్చిందాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుందాయి ఫీలింగ్ ఫీలింగ్స్. ಮುಲ್ಲ ಮಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳು ಎತ್ತುന്ന ಬಂಡುಗಳು తుడిచినప్పుడు నడుమ నడుమ నువ్వు నా నడుము తరిమినప్పుడు వంట కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు ఎంగిలి మూతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు శిరసంగులను సవరించినప్పుడు సైన్సకు సయ్యసి
వచ్చినప్పుడు సొంత ముగిడి సొంత సిగ్గుపడినప్పుడు వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి